కేసీఆర్ది సాగు భాష, రేవంత్ది సాగు భాష. నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి మొత్తం పడగొడుతున్నాడంటూ నా మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ధ్వజమెత్తారు. ఎస్ దేవిప్రసాద్ గారు, సో ఎట్లా అంటే ఏ రకంగా ఈ ఎట్లా నిలబెట్టగలిగారు అన్నాడు కేసీఆర్ గారు, ఇవాళ ఎట్లా అది వైఫల్యం చెందుతుంది? రాజేష్ గారు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రధానమైనటువంటి అంశం రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలు, వ్యవసాయం సంక్షోభం. వీటిని అన్నిటిని కూడా వ్యవసాయం సంక్షోభం నుండి సంక్షేమం వైపు తీసుకురావాలని కేసీఆర్ గారు రైతులకు అవసరమైనటువంటి అనేక విషయాల మీద కాకతీయ మిషన్ తీసుకున్న, ప్రాజెక్టుల నిర్మాణం చేసిన, 24 గంటల విద్యుత్ ఇచ్చిన, రైతులకు అవసరమైనటువంటి పెట్టుబడి ఇచ్చిన, మొత్తంగా కూడా వ్యవసాయాన్ని ఒక బలోపేతమైనటువంటి ఒక కేంద్రీకరణగా కేసీఆర్ గారు చేయడం వల్ల 60 లక్షల టన్నుల నుంచి మనం 3 కోట్ల టన్నులకు మనం ఎగబాకినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో మొత్తం భారతదేశంలోనే ఒక అత్యధికమైనటువంటి పంట పండేటువంటి ఒక రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దడం అనేటువంటిది అది కేసీఆర్ పరిపాలనలోనే సాధ్యమైంది. ఆ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో హరీష్ రావు గారు చెప్పినట్టు రైతు అన్ని విషయాల్లో రైతుకు అండగా ప్రభుత్వం ఉన్నటువంటి విషయం వాస్తవం. ఇవాళ ఈ 15 నెలల పాలన ఏం జరిగింది చూస్తున్నాం కదా. ఒకవైపు రైతు బంధు లేదు, విద్యుత్ విషయంలో కొరతలు, తర్వాత ఇప్పుడు ధాన్యం కొనుగోలు, అసలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు 8,200 కొనుగోలు కేంద్రాలు పెట్టాల్సి వస్తే 1,272 మాత్రమే పెట్టిర్రు. తర్వాత 70 లక్షల టన్నులు కొనాల్సినటువంటి లక్ష్యంగా ఉంటే కనీసం 68,000 టన్నులు కూడా కొన్నటువంటి నేపథ్యం గతంలో కూడా చూసినాం, ఇప్పుడు కూడా చూసినాం. రైతులంటే రేవంత్ రెడ్డికి పూర్తిగా అశ్రద్ధ, రైతులంటే ఆయనకు పడదు. రైతులు కేసీఆర్ పరిపాలనలో సంతోషంగా ఉన్నారు కాబట్టి నా పరిపాలనలో వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టాలనేటువంటి కక్షపూరితమైనటువంటి వైఖరితో ఇవాళ నీళ్లున్నా నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ పొలాలన్నీ ఎండబెట్టేటువంటి పరిస్థితి, రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి, రైతు బంధు దిక్కే లేనటువంటి పరిస్థితి, ఇట్లా బోనసు అసలుకే ఎగ్గొట్టేటువంటి పరిస్థితి, రైతు కూలీల విషయం పట్టించుకోనటువంటి స్థితి. మొత్తంగా మనం చూస్తూ ఉంటే టోటల్గా ఇవాళ కేసీఆర్ది సాగు భాష, రేవంత్ది సాగు భాష అనేటువంటి పదం ఇవాళ డెఫినెట్గా ఇవాళ ప్రజానీకంలో ఒక పెద్ద చర్చనీయాంశం అవుతున్నటువంటి మాట వాస్తవం. ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సిందేంది, మీరు అందరికీ రైతు బంధు ఇస్తామన్నారు, 15,000 ఇస్తామన్నారు, ఇప్పటి వరకు 15,000 దిక్కు లేదు. సన్న వడ్లకు అన్ని వడ్లకు బోనస్ ఇస్తామన్నారు, కొన్ని వడ్లకు మాత్రమే బోనస్ ఇచ్చి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అన్ని అంశాల మీద కూడా ఇవాళ రైతులు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నారు. ఏమున్నా 3 జిల్లాలు ఏదో తూతూ మంత్రంగా ప్రారంభించారు ధాన్యం కొనుగోలు. ఇప్పుడు ఒకవైపు ఏమో అకాల వర్షాలు వచ్చే ముందు అన్ని కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి పోయింది. కాబట్టి అకాల వర్షాలు వచ్చినప్పుడు ఆ ధాన్యాన్ని కాపాడుకునేందుకు అక్కడ కూడా లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది మళ్ళీ నష్టపోయారు. అక్కడ దాకా కొట్టుకపోతుంటే చూసాం కదా రాజేష్ గారు, మనం వార్తలలో చూస్తున్నాం. కొట్టుకపోతుంటే పాపం రైతులందరూ కూడా వాటిని మళ్ళీ దరిచేర్చి వాటిని పెట్టుకొని, ఎందుకంటే 6 కాలం కష్టపడి రైతులు మార్కెట్కు తెచ్చిన తర్వాత మార్కెట్లో ఉండే ఈ దయనీయ స్థితికి ఇలా రైతులందరూ కూడా కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల రెస్క్యూకి కావాలి, రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే వాళ్ళకి డబ్బులు చెల్లించేటువంటి ప్రయత్నం చేయాలి, బోనస్ పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తాం.